ఎవరు నిరూపించినా ముఖ్యమంత్రి ఏదైతే ఊరి వెయ్యాలి అని అన్నాడో నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడింది నిజమని నువ్వు మాట్లాడిందని తప్పని నిరూపిస్తే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా ముఖ్యమంత్రి? ఈ నీళ్ళ మంత్రి ఇద్దరు మూర్ఖుల చేతిలో ఈ రాష్ట్ర ఇరిగేషన్ రంగం నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్ర రైతాంగం నలిగిపోతున్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులకి వరుసగా 5 సంవత్సరాలుగా నీళ్ళు ఇచ్చినమా లేదా? మీరు పంటలు పండించినా లేదా? రైతులుగా మీరు చెప్పాలి. ఇవాళ రైతాంగం మొత్తుకుంటున్నారు. కాళేశ్వరం చివరి నీళ్లు పొందిన మన చిన్న సీతారాం తండను, మన రావి చెరువు, మన మోతే, మన తుంగతుర్తి ప్రజలే కాదు, మొట్టమొదటి ఉన్న గోదావరిని ఆనుకొని ఉన్న రామగుండం, పెద్దపల్లి, మంతని నియోజకవర్గ ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు పైన గోదావరి రావడం లేదు, అది ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఇగో వస్తున్న నీళ్లు ప్రాణహిత నుంచి వస్తున్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది లేపిపోయడానికి, మాకు ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటున్నారు అక్కడ రైతులు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇవాళ కరువు కోరలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతాంగం కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తే 4 రోజుల్లోనే నా సీతారాం తండకు నీళ్లు చేరుకుంటాయి, చివరి ప్రాంతానికి నా బసవాపూర్కు నీళ్లు చేరుకుంటాయి, ఎస్ఆర్ఎస్పికి పోచంపాడు కూడా నీళ్లు చేరుకుంటాయి. అది వాస్తవం. ఒక్కసారి మనం అక్కడ ఏముందో నిన్న మొన్న నేను పోయి చూసి వచ్చిన, పరిశీలన చేసి వచ్చిన, ఒకసారి చూద్దాం. ప్రారంభం చేయండి. నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి నలిపేవరము కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. కాళశివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా అడిగి నోచుకోని వీళ్ళ తనువులు పులకించు వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము, జల కాళేశ్వరము, కేసీఆర్ కలల పంట కాళేశ్వరము. ఇప్పుడు మనం చూస్తే ఉధృతంగా ఇక్కడ ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నీళ్లు ప్రాణహిత నుంచి వచ్చిన తర్వాత కనిపిస్తున్న గోదావరి మనకి ఇది. ఈ ఎదురుగా అక్కడి నుండి మనకు ప్రాణహిత వచ్చి ఇక్కడ గోదావరి కలుస్తుంది. ఇది మనం చూడొచ్చు స్పష్టంగా. అయితే ఇప్పుడు మనం పైనుంచి వెళ్ళి అటువైపు వెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అన్నారము, సుందిల్లా, ఎల్లంపల్లి అక్కడ నీళ్లు కనపడవు మనకి. ఇప్పుడు చుక్క నీళ్ళు కూడా ఉండవు. ఇక్కడ మాత్రం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 7 లక్షల పైగా క్యూసెక్ల నీళ్లు మనకు ప్రవహిస్తూ కనబడుతూ ఉంది. ఇక్కడ ఈ ముందే మనం ఇక్కడి నుంచి పోతాం. దీనికి 1 కిలోమీటర్ అవతలోనే మనం ప్రారంభించుకున్న కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్, కన్నేపల్లి పంప్ హౌస్ ఇక్కడే ఉంటుంది. మనం ఈ ఒడ్డంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మనం కిందికి వెళ్తే మనం కనపడుతున్న బ్రిడ్జ్ తర్వాత 12 కిలోమీటర్ల కిందికి వెళ్తే అక్కడ మన మేడిగడ్డ బరాజ్ అక్కడ ఉంటుంది. వచ్చిన తర్వాతనే గోదావరి లైవ్ రివర్ అవుతుంది. ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా ఆగకుండా మనకు నీళ్ళు కనపడేది
ప్రాణహిత నీళ్ళు వచ్చి దీంట్లో కలిసిన తర్వాతనే ఇది ప్రారంభం. ఇప్పుడు మనం కూలింది 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 అని చెప్పి కదా, ఇది మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పుడు నేను నడుస్తుంది. 19 మాసాలుగా 20 మాసాలుగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో అదే మేడిగడ్డ ప్రాజెక్టు పైన మనం నడుస్తున్నాం. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం. మనం ఇక్కడ ముందట కొంచెం కుంగింది, ఇది వంగింది ఏదైతే ఉందో 1 ఫీటు వంగిన పిల్లరు. ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి, ట్రాఫిక్ అంతా కూడా వస్తుంది. అంటే కాళేశ్వరం కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉందో శుద్ధబద్ధమైన విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు. ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత ఆపుతామంటే ఒక 16 టీఎంసీల నీళ్ళు ఆపుకోవచ్చు మనం. ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కర లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి. ఇక్కడ దేని కొరకు కట్టిండి ఇది కేసీఆర్ గారు అంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో ఆలస్యం అయితే ఈ నీళ్ళను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు. నార్లు పోసుకోవడానికి ఇతర అవసరాలకు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని కట్టింది. ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమి ఇబ్బంది లేదు, నీళ్ళు రావడమే ఆగదు. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్ళు అందుతున్నాయి ఎత్తుకోవడానికి. ఆ నీళ్ళు ఎప్పుడు అందుతూనే ఉంటాయి, 6-7 నెలలు అందుతాయి. ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత, ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ బ్యారేజ్ కట్టింది. ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి 19 రకాల కాంపోనెంట్లు ఉంటే అది ఒక్కటిది. దీని ఖర్చు 2500 కోట్లు. ఇన్ని 85 పిల్లర్స్, 85 గేట్లు, వీటన్నిటి ఖర్చు కలిపి 2500 కోట్లు. దాంట్లో పోయింది ఇది ఒక్కటి. దీన్ని చేసుకుంటే 2-3 నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి. కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు. ఇది కాళేశ్వరం కథ. ఇప్పుడు మనకి ప్రాణహిత కలిసిన తర్వాత వస్తున్న గోదావరిది నీళ్ళు ఎంత పోతుంది, ఎంత ప్రవాహం పోతుందో చూడండి. లక్షలాది క్యూసెక్లు పోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లను మనం దీని తర్వాత గేట్లు లేపితే దాంట్లోకి వెళ్తాయి నీళ్ళు పంప్ హౌస్లోకి. మనం ఇక్కడి నుంచి పంప్ హౌస్లోకి వెళ్తాం. పంప్ హౌజులు మంచిగా ఉన్నాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటగా గోదావరిలో నీళ్ళు ఎత్తుకున్న ప్రాంతం దీన్ని కన్నెపల్లి పంప్ హౌస్ అని అంటారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రారంభం. ఇది గోదావరిలో నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకునే పాయింట్. ఇప్పుడు ఈ గేట్లు ఎత్తితే దాంట్లోకి వెళ్తే నీళ్ళు అక్కడికి వెళ్ళి పంప్ హౌజ్లలో పోతాయి. ఆ పంపుల్ని ప్రారంభం చేస్తే మనకు నీళ్ళు ప్రారంభమవుతాయి. ఇక్కడ మొదటి పాయింట్ ఇది. ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది శుద్ధ అబద్ధం అనే విషయాన్ని మనం కళ్ళకి కట్టినట్టుగా చూడొచ్చు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి గోదావరిలో, పంప్ హౌజ్లన్నీ మంచిగా ఉన్నాయి. మనం ఒక్కొక్క ప్రాజెక్టు మీద చూసుకుంటూ పోదాం. ప్రాజెక్టు మీద ఇక్కడికి ఇవతలకి అవతలకి వెళ్తూ ఏదైనా కూలిపోయిందా, ఏదైనా కొట్టుకపోయిందా, అన్ని మంచిగానే ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇదిగో నీళ్ళు వచ్చి ఉన్నాయి ఇప్పుడు గోదావరిలో నుంచి. మనం గోదావరి నీళ్ళు కూడా చూసినాం ఎట్లా పోతుందో. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ చూసినాం మనం. ఆ నీళ్ళు ఇళ్ళకి వచ్చినాయి. ఇందులో నుంచి ఎత్తి పోస్తే బయటికి పోతాయి. ఇది కాళేశ్వరం. ఇప్పుడు మనం అవతల నిలబడడం దానికి ఆ గేట్లు లేపితే ఆ నీళ్లు ఇతరికి వస్తాయి. ఇవేమో పాత నీళ్ళు ఉన్నాయి. మీకు అవతల చూసింది కొత్త నీళ్ళు చూసిర్రు. ఇవాళ నేను పోయినప్పుడు ప్రాణహిత చూస్తున్న నీళ్ళు ఆ గేట్లు నిలపంగానే ఈడికి వస్తాయి. ఇగో మనం నిలబడ్డ పక్కన పంపులు ఉంటాయి. పంప్ హౌస్లో దాంట్లో మొట్టమొదటిది ఇది గోదావరి నుంచి నీళ్ళు పంప్ హౌస్లో తీసుకోపడు. గోదావరి నుంచి నీళ్ళు
గోదావరి నుంచి మనం డైరెక్ట్గా నీళ్ళు తీసుకుంటాం. ఇప్పుడు మనం గోదావరి నీళ్ళు చూస్తాం. మొట్టమొదటి పంపు హౌజు కన్నెపల్లి పంపు హౌజు. ఇది మొత్తం మంచిగా ఉంది. ఒక్క బటన్ నొక్కితే ఈ 17 పంపులు ఆన్ అయ్యి నీళ్లు పైన పోస్తాయి. మనం అది చూస్తాం. మంచిగా ఉంది, ఎక్కడేం చిన్న ఇబ్బంది కాలే. ఈ మోటార్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అవతల నుంచి వెళ్ళి ఈ గోడ అవతల నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ గోడ అవతల నీళ్ళు ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఇవి పంపులు ఒకటొకటిగా 17 పంపులు ఇందులో నుంచి వెళ్ళి ఎత్తి బయటికి పోతాయి. అక్కడ మనం బయట నీళ్ళు పోసేది కూడా చూస్తాం. ఇది మొదటిది. ఇప్పుడు మనం కింద ఏదైతే చూసినామో గోదావరి నుంచి నీళ్ళు రాగానే పంపులు తీసుకొని మోటార్లు తీసుకొని పైకి పోసేది. ఆ నీళ్ళు వచ్చి ఆ పంపుల నుంచి ఎత్తేవి ఈడ పోస్తాయి. అన్నారం ఆ నీళ్ళు ఇలా పడతాయి. ఈ కాలువతోని అన్నారం పోతాయి, అన్నారం బ్యారేజ్ దగ్గరికి. ఇక్కడికి వస్తాయి. అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మొట్టమొదటి పాయింట్ కాళేశ్వరం నీళ్లను పైకెత్తే, గోదావరి నుంచి పైకెత్తి పోసే మొట్టమొదటి పాయింట్ కన్నేపల్లి పంప్ హౌజు. అక్కడి నుంచి ఏదైతే మనం పెద్ద కాలువ మనం చూసుకుంటూ వచ్చినామో ఆ కాలువ ద్వారా వచ్చింది. ఈ కాలువ కూడా ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ పైన గోదావరిలో కలుస్తుంది. ఈ గోదావరిలో కలిసిన తర్వాత ఈ నీళ్లను వెనక్కి తీసుకుపోవడం కొరకు ఇక్కడ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రాజెక్టు పేరు, బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్. ఇది అన్నారం అనేది గ్రామం, ఇక్కడ అన్నారం బ్యారేజ్ అంటారు. దీన్ని సరస్వతి బ్యారేజ్ అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ మీద ఉన్నాం, సరస్వతి బ్యారేజ్ అంటారు దీన్ని. ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి